హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోని ఈ కార్యక్రమం జరగనుంది. భారత్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఈ సింపోజియం ఆహ్వానం అందుకున్నారు. ఈ సింపోజియంలో ఏఐ యాజ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూటర్ పవర్, ఇంపాక్ట్, అన్లీవబిలిటీ అండ్ వర్క్ ఫోర్స్ అనే ప్యానెల్లో ప్రసంగించాలని ఇన్విటేషన్ పంపారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, విద్యుత్, స్కిల్స్, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల్లో ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఏఐ పాలన, జియోపాలిటిక్స్ సహా పలు అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు. హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమం జరగనుంది. భారత్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ఈ సింపోజియం ఆహ్వానం అందుకున్నారు. ఈ సింపోజియంలో ఏఐ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ పవర్, ఇంపాక్ట్, అన్లీవబిలిటీ అండ్ వర్క్ ఫోర్స్ అనే ప్యానెల్లో ప్రసంగించాలని ఇన్విటేషన్ పంపారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, విద్యుత్, స్కిల్స్, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల్లో ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఏఐ పాలన, జియోపాలిటిక్స్ సహా పలు అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.